ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నృసింహాయ నమః. జై శ్రీమన్నారాయణ. సింహరాశివారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జూన్ 15 నుండి 18 తేదీల మధ్య మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు కారణం కాబోయే వ్యక్తి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఏమిటి? ఆమె మీకు అదృష్టాన్ని తీసుకురాబోతోందా? లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తను అందించబోతోందా? ఉద్యోగం, డబ్బు, ప్రేమ, వివాహం లేదా కుటుంబ సమస్యలకు పరిష్కారం ఆమె ద్వారానే రాబోతోందా? ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం సింహరాశివారికి ఎందుకు ప్రత్యేకంగా మారబోతోంది? మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ జీవితంలోకి రాబోయే అవకాశాలను ముందుగానే తెలుసుకుంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకుంటారు. ధనలాభం ఎక్కడినుంచి వస్తుందో తెలుసుకుంటారు. ఆ స్త్రీ ద్వారా కలిగే లాభం లేదా నష్టం గురించి ముందుగానే జాగ్రత్త పడగలుగుతారు. అందుకే ఈ వీడియోను ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. ఫోన్ 8056397284. ఇంకా మన అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు, గ్రహసంచార ఫలితాలు మరియు పరిహారాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా సింహరాశివారికి జూన్ 15, 16, 17, 18 తేదీలలో గ్రహాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పు. సింహరాశివారికి ఈ 4 రోజులలో అత్యంత శక్తివంతమైన యోగం ఒక స్త్రీ ద్వారా కనిపిస్తోంది. ఇక్కడ స్త్రీ అంటే కేవలం భార్య మాత్రమే కాదు. తల్లి, అక్క, చెల్లి, కుమార్తె, బంధువు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఏ మహిళ అయినా కావచ్చు. ఈ స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం జరగబోతోంది. కొంతమందికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త ఆమె ద్వారా వినిపించవచ్చు. ఇంకొంతమందికి ఆర్థికంగా ఉపయోగపడే అవకాశం ఆమె ద్వారా రావచ్చు. మరికొంతమందికి ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ సమస్యకు సంబంధించిన పరిష్కారం ఆమె సూచన వల్ల దొరకవచ్చు. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రోజులలో ఒక మహిళ చెప్పిన మాటలను తేలికగా తీసుకోవద్దు. సాధారణంగా చెప్పినట్లు అనిపించినా అందులో మీకు ఉపయోగపడే సూచన దాగి ఉండవచ్చు. మీరు ఇప్పటివరకు గమనించని విషయాన్ని ఆమె మీకు చూపించవచ్చు. కుటుంబంలో ఒక మహిళ మీకు అండగా నిలబడే పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలో ఆమె మద్దతు మీకు ధైర్యాన్నిస్తుంది. కొంతకాలంగా మీ మనసులో ఉన్న బాధను మీరు చెప్పకపోయినా ఆమె అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆమె మాటలు మీకు ఒక కొత్త ఆశనిస్తాయి. వివాహం కానివారికి కూడా ఈ యోగం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మొదట సాధారణంగా ప్రారంభమైన సంభాషణ భవిష్యత్తులో ముఖ్యమైన సంబంధంగా మారవచ్చు. అయితే తొందరపడకుండా వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఒక మహిళా సహోద్యోగి లేదా ఉన్నతాధికారి ద్వారా మంచి అవకాశం రావచ్చు. మీ ప్రతిభను గుర్తించి మీకు సహాయం చేసే అవకాశం ఉంది. మీరు ఇంతకాలం కష్టపడి చేసిన పనికి గుర్తింపు వచ్చే దారిలో ఆమె పాత్ర ఉండే సూచనలు ఈ గ్రహస్థితులు బలంగా తెలియజేస్తున్నాయి. సింహరాశివారి జీవితంలో ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకం? సింహరాశివారికి జూన్ 15 నుండి 18 వరకు ఉండే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే సమయం ఇది. కొంతమంది సింహరాశివారు గత కొన్ని వారాలుగా ఏ పని చేసినా ఆలస్యమవుతోందని, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని, తమ కష్టానికి తగిన ఫలితం రావడం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను మరింత బలోపేతం చేస్తున్నాడు. అందుకే ఈ రోజులలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో చాలా పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఇంతకాలం ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించిన మీరు ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది.
ఎవరికోసం ఎంతవరకు చెయ్యాలో, ఎక్కడ ఆగాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకుముందు మీ సూచనలను పట్టించుకోనివారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు చూపించే ఓర్పు మీకు మంచి పేరు తెస్తుంది. చిన్న చిన్న విషయాల మీద వాదనలు పెట్టకుండా ఉంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒక ప్రత్యేక మార్పు కనిపిస్తోంది. మీ పనిని గమనిస్తున్న వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. కొంతమందికి కొత్త బాధ్యతలు రావడానికి అవకాశం ఉంది. మొదట్లో అవి భారంగా అనిపించినా తరువాత అదే మీకు గుర్తింపు తీసుకువస్తుంది. మీరు చెప్పిన ఆలోచనను అధికారులు అంగీకరించే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారస్తులకు పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. చాలా రోజుల క్రితం మాట్లాడి ఆగిపోయిన ఒక విషయం మళ్లీ ముందుకు కదులుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక సమావేశం లేదా ఒక వ్యక్తి ద్వారా కొత్త దారి కనిపించవచ్చు. అందుకే ఈ రోజులలో వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయటండి. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపిస్తోంది. రావలసిన డబ్బు రావడం, నిలిచిపోయిన పని పూర్తవ్వడం లేదా అనుకోని లాభం రావడం వంటి సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. చేతిలో డబ్బు ఉందని అవసరం లేని వస్తువులపై ఖర్చు చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మానసికంగా అలసిపోయి ఉండే అవకాశముంది. అందుకే కొంత సమయం మీకోసం కేటాయించండి. ప్రకృతిలో కొంత సమయం గడపడం లేదా ఆలయ దర్శనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీ జీవితంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలిసే పరిస్థితి వస్తుంది. ఒక సంఘటన మీ కళ్లను తెరిపించే అవకాశం ఉంది. అందువల్ల తొందరగా ఎవరి మాటకీ ప్రభావితం కాకుండా ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలో జరగబోయే మార్పులు. ఎవరి నిజస్వరూపం బయటపడబోతోంది? సింహరాశివారికి ఈ 4 రోజులలో కుటుంబ వ్యవహారాలు చాలా ముఖ్యంగా మారబోతున్నాయి. గత కొంతకాలంగా ఇంట్లో కొన్ని విషయాలు మీకు అర్థం కాకుండా ఉండవచ్చు. ఎవరో ఒకరు ఒక మాట చెబుతుంటే ఇంకొకరు మరో మాట చెబుతుంటారు. దాంతో అసలు నిజమేంటో తెలుసుకోవడం కష్టంగా అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీకు దాచిన కొన్ని విషయాలు మీ ముందుకు వచ్చే అవకాశముంది. ఇంట్లో ఒక వ్యక్తి గురించి మీ అభిప్రాయం పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. మీరు ఇప్పటివరకు చాలా మంచివాడని అనుకున్న వ్యక్తి అసలు స్వభావం ఒక సంఘటన ద్వారా బయటపడవచ్చు. అలాగే మీరు తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి నిజంగా మీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడని తెలుసుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. పెద్దల మాటలను ఈ సమయంలో నిర్లక్ష్యం చెయ్యకండి. వారి అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుటుంబ ఆస్తి, డబ్బు, భూమి లేదా ఇంటికి సంబంధించిన విషయాల్లో పెద్దల సలహా తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి. కొంతమంది సింహరాశివారు ఒక కుటుంబ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాల్సి రావచ్చు. విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి వార్తలు వచ్చే అవకాశముంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీతో సంప్రదింపులు జరపవచ్చు. ఆ సంభాషణ మీకు ఉపయోగపడే సమాచారం తీసుకురావచ్చు. కుటుంబంలో చిన్నపిల్లల గురించి శుభవార్త వినే అవకాశాలుండాయి. చదువులు, ఉద్యోగాలు లేదా ఇతర విషయాల్లో వారు సాధించిన విజయాలు ఇంట్లో ఆనందాన్ని పెంచుతాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చిన మంచి అవకాశం మీకు గర్వకారణంగా మారవచ్చు. అయితే ఒక జాగ్రత్త అవసరం. కుటుంబంలో జరిగిన ప్రతి విషయాన్ని బయటివారితో పంచుకోవద్దు. మీ ఇంటి విషయాలు మీ ఇంట్లోనే ఉంటే మంచిది. కొన్నిసార్లు బయటివారిచ్చే సలహా సమస్యను తగ్గించకుండా మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఇంట్లో దేవుని పేరు ఎక్కువగా వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు. కొంతమందికి ఇంట్లో పూజలు, వ్రతాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం మరియు ధనలాభం. ఎక్కడి నుంచి అదృష్టం తలుపు తడుతుంది? సింహరాశివారికి ఈ కాలంలో ఉద్యోగం మరియు వ్యాపారం పరంగా ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. చాలామంది తమ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని భావిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు మీ పని గురించి సరైన వ్యక్తులు మాట్లాడే సమయం దగ్గరపడుతోంది. ఉద్యోగం చేస్తున్న వారిలో కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట్లో అది అదనపు పనిలా అనిపించినా తరువాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. మీ సామర్థ్యాన్ని పరీక్షించే పరిస్థితి వస్తుంది.
మీరు ధైర్యంగా ఎదుర్కొంటే మంచి పేరు వస్తుంది. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కూడా మీ పనిని మెచ్చుకునే పరిస్థితి రావచ్చు. మీరు మాట్లాడే తీరు, సమస్యలను పరిష్కరించే విధానం కొందరిని ఆకట్టుకుంటుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా అన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. వ్యాపారం చేసేవారికి ఈ కాలం ముఖ్యమైనది. పాత కస్టమర్లు మళ్లీ రావచ్చు. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు లాభంగా తిరిగి రావడానికి అవకాశముంది. ముఖ్యంగా వస్త్రాలు, బంగారం, ఆహారం, విద్య, మహిళలకు సంబంధించిన వస్తువులు, ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఉంటుంది. మీరు పూర్తిగా మరిచిపోయిన ఒక బాకీ లేదా రావలసిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి రావడానికి అవకాశముంది. అలాగే ఒక చిన్న అవకాశం పెద్ద ఆదాయానికి దారితీసే సూచనలు కూడా ఉన్నాయి. కొంతమంది సింహరాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు. అలాంటివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మొదట చిన్న స్థాయిలో ప్రారంభించి పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పత్రాలు చదవకుండా సంతకం చెయ్యవద్దు. ఈ సమయంలో మీకు అత్యంత ఉపయోగపడేది మీ పరిచయ వలయం. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరిని కలుస్తున్నారో అది భవిష్యత్తులో లాభానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి సమావేశాన్ని విలువైనదిగా భావించండి. ప్రేమ, వివాహం మరియు మనసులో దాగి ఉన్న భావాలు. సింహరాశివారు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా ప్రేమ విషయానికి వచ్చేసరికి చాలా భావోద్వేగంగా ఉంటారు. తమ మనసులో ఉన్న ప్రేమను అందరికీ చెప్పరు. కాని ఒకసారి ఎవ్వరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరకే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తి నిజంగా మీ గురించి ఏమనుకుంటున్నాడో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారికి సంభాషణ చాలా ముఖ్యం. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా వెంటనే మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఈ సమయంలో మౌనం కంటే స్పష్టత ఎక్కువ ఉపయోగపడుతుంది. మీ భావాలను గౌరవంగా చెప్పడం వల్ల సంబంధం మరింత బలోపేతమవుతుంది. వివాహం కానివారికి ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది. మొదట అది సాధారణ స్నేహంలా కనిపించినా తరువాత అది జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించవచ్చు. అయితే రూపం చూసి నిర్ణయం తీసుకోవద్దు. వ్యక్తి స్వభావాన్ని తెలుసుకోవడానికి సమయమివ్వాలి. వివాహితుల జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా చెప్పుకోని విషయాలు ఇప్పుడు చర్చకు రావచ్చు. మొదట కొంత అసౌకర్యంగా అనిపించినా తరువాత అదే బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకునే అవకాశం వస్తుంది. కొంతమంది సింహరాశివారు గతంలో జరిగిన ఒక ప్రేమ కథను ఇంకా మరిచిపోలేక బాధపడుతూ ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో అలాంటి వారికి ఒక మానసిక ఉపశమనం కనిపిస్తుంది. గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు చూడాలనే ఆలోచన బలపడుతుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండరు. కొందరు పాఠం నేర్పడానికి వస్తారు, కొందరు ఆశీర్వాదంలా వస్తారు. ఈ కాలంలో మీ జీవితంలో ఉన్న వ్యక్తుల అసలు విలువ మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక నిజమైన సంబంధం మీకు ఎంత బలమిస్తుందో ఈ రోజుల్లో మీరు అనుభవించే అవకాశముంది. మీకు తెలియకుండా జరుగుతున్న అదృష్ట మార్పులు. దేవుడు మీకోసం సిద్ధం చేస్తున్న మార్గం. సింహరాశివారికి ఈ 4 రోజులలో ఒక ప్రత్యేకమైన విషయం కనిపిస్తోంది. మీరు బయటకు చూసే పరిస్థితులు ఒకలా ఉంటాయి, కానీ లోపల దేవుడు మీకోసం సిద్ధం చేస్తున్న మార్గం మరోలా ఉంటుంది. కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే జరగకపోతే అదృష్టం మనకు దూరమైందని అనుకుంటాం. కాని నిజానికి కొన్ని మంచి విషయాలు సరైన సమయంలో రావడానికి ఆలస్యమవుతాయి. ప్రస్తుతం మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల మీరు కోల్పోయిన అవకాశాలు, జరగని పనులు లేదా విఫలమైన ప్రయత్నాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు. కాని ఈ 4 రోజులలో మీకొక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే కొన్ని విషయాలు జరగకపోవడం కూడా మీ మంచికే జరిగిందని. మీరు గతంలో బాధపడ్డ ఒక సంఘటన ఇప్పుడు మీకు లాభంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది సింహరాశివారు ప్రస్తుతం 2 దారుల మధ్య నిలబడి ఉన్నట్లు అనిపించుకోవచ్చు. ఒక దారి భద్రతనిస్తుంది, మరో దారి ఎదుగుదలనిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం రాబోయే కొన్ని నెలల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. అందుకే ఇతరుల ఒత్తిడికి లోను కాకుండా మీ అంతరాత్మ చెప్పేదాన్ని వినాలి. మీ జీవితంలో ఇప్పటివరకు కనిపించని ఒక సహాయకుడు ముందుకు రావచ్చు.
అతను లేదా ఆమె మీకు పెద్ద సహాయం చేయకపోయినా చెప్పే ఒక మాట లేదా ఇచ్చే ఒక సూచన మీ దారిని మార్చగలదు. కొన్నిసార్లు అదృష్టం డబ్బు రూపంలో రాదు, సరైన సమయంలో సరైన వ్యక్తి రూపంలో వస్తుంది. ఈ కాలంలో మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, సమాజంలోనైనా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారు అన్నది వారికి ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ప్రతి చర్యలో పరిపక్వత చూపడం మంచిది. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు వదిలేసిన ఒక పని మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈసారి దానిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే గతంలో మీకు అనుకూలంగా లేని పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. అప్పట్లో మూసుకుపోయిన తలుపు ఇప్పుడు తెరుచుకునే అవకాశముంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని భావించిన రంగంలో ఇప్పుడు చిన్న పురోగతి కనిపిస్తోంది. ఆ చిన్న మార్పును తక్కువగా అంచనా వేయకండి, ఎందుకంటే అదే తర్వాత పెద్ద విజయానికి పునాది కావచ్చు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు శరీరమిచ్చే సంకేతాలు. సింహరాశివారు సాధారణంగా శక్తివంతంగా కనిపిస్తారు, కాని చాలా సందర్భాలలో తమ సమస్యలను బయటకు చెప్పరు. మనసులో బాధ ఉన్నా నవ్వుతూ ఉండే స్వభావం వీరిది. అందుకే ఈ 4 రోజులలో మీ ఆరోగ్యంతో బాటు మీ మానసిక స్థితిపైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇటీవల మీకు అలసట ఎక్కువగా అనిపిస్తూ ఉండవచ్చు. పని ఎక్కువ లేకపోయినా శరీరం భారంగా అనిపించడం, లేదా నిద్ర సరిగా పట్టకపోవడం, లేదా ఏదో తెలియని ఆందోళన ఉండటం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. దీనికి కారణం శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటమే. మీరు ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకునే అలవాటు ఉంటే ఇప్పుడు దాన్ని తగ్గించాలి. అందరి సమస్యలను మీ సమస్యలుగా తీసుకోవద్దు. మీ శక్తికి మించిన బాధ్యతలను తీసుకోవడం వల్ల అలసట పెరిగే అవకాశముంది. ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువ టీ లేదా కాఫీ తాగడం, రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. శరీరమిచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో నడక చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు నడవడం వల్ల శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ప్రకృతి మధ్య గడిపే సమయం మీ ఆలోచనలను సకారాత్మకంగా మారుస్తుంది. కొంతమంది సింహరాశివారు గతంలో జరిగిన ఒక సంఘటనను మళ్లీ గుర్తుచేసుకుంటూ ఉండవచ్చు. అలాంటి ఆలోచనలను వదిలేయడం మంచిది, ఎందుకంటే గతాన్ని మార్చడం మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తును నిర్మించడం మాత్రం మన చేతిలో ఉంది. మీకు సంతోషాన్నిచ్చే పనుల కోసం కూడా సమయం కేటాయించండి. కుటుంబంతో మాట్లాడడం, పిల్లలతో ఆడుకోవడం, భక్తి కార్యక్రమాలలో పాల్గొనడం లేదా మీకు ఇష్టమైన పనిని చేయడం వల్ల మానసికంగా తేలికగా అనిపిస్తుంది. ఆరోగ్యం కంటే ఆరోగ్యంపై అవగాహన ఎక్కువ అవసరం. మీ శరీరం ఏం చెబుతోందో వినండి. విశ్రాంతి కావాలంటే విశ్రాంతి ఇవ్వండి. అప్పుడే శక్తి తిరిగి వస్తుంది. మీకు శుభం కలిగించే ప్రదేశాలు, వ్యక్తులు మరియు చెయ్యవలసిన పనులు. సింహరాశివారికి ఈ కాలంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేకంగా శుభఫలితాలను ఇవ్వగలవు. ముఖ్యంగా ఆలయ దర్శనం చేయటం వల్ల మనస్సులో ఉన్న గందరగోళం తగ్గి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. మీరు ఎప్పట్నుంచో వెళ్లాలనుకుని వెళ్లలేకపోయిన ఆలయాన్ని ఈ రోజుల్లో సందర్శించే అవకాశం వస్తే వదులుకోవద్దు. శివాలయం, సూర్యనారాయణస్వామి ఆలయం దర్శనం మీకు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో దర్శనం చేయటం మరింత శుభప్రదంగా ఉంటుంది. దేవాలయంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చోవటం వల్ల మనసులో ఉన్న అనేక సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు. ఈ సమయంలో పెద్దలను కలవడం కూడా మీకు ఉపయోగపడుతుంది. వారి అనుభవం ద్వారా మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్నిసార్లు పెద్దలు చెప్పే ఒక చిన్న మాట జీవితాంతం ఉపయోగపడుతుంది. మీకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తులను గుర్తించటం కూడా అవసరం. ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూసి సంతోషించరు, కానీ నిజంగా మీకోసం ఆలోచించే కొందరు వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. వారి సలహాను గౌరవించండి. ఈ 4 రోజులలో పక్షులకు ఆహారం పెట్టడం, అవసరమైన వారికి సహాయం చేయటం, వృద్ధులకు గౌరవం ఇవ్వటం వంటి పనులు చేయటం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. మీరు చేసే చిన్న మంచి పని అనుకోని రూపంలో మీకు తిరిగి రావచ్చు. ఇంట్లో దీపం వెలిగించి దేవుని పేరు జపించటం వల్ల కూడా సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయం, ఓం నమః శివాయ లేదా విష్ణు సహస్రనామం వినడం వల్ల మనస్సు స్థిరపడుతుంది. మీరు వెళ్లే ప్రతి ప్రదేశం మీ అదృష్టాన్ని మార్చదు,
కాని సరైన సమయంలో సరైన ప్రదేశానికి వెళ్లడం మాత్రం జీవితాన్ని మార్చగలదు. ఈ 4 రోజులలో అలాంటి అవకాశాలు మీకు కనిపించే సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే ఇంట్లోనే ఉండిపోకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. కొత్త వ్యక్తులను కలవండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళండి. ఒక చిన్న అడుగు మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీ శత్రువులు, మీపై అసూయపడే వ్యక్తులు మరియు మీరు తెలుసుకోవలసిన నిజం. సింహరాశివారికి ఈ 4 రోజులలో ఒక ముఖ్యమైన విషయం అర్థమయ్యే అవకాశముంది. అదేమిటంటే, మీ జీవితంలో ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూసి సంతోషించరు. మీరు ఎదగాలని కోరుకునేవారు ఎంతమంది ఉంటారో, మీరు ఎదగకూడదని అనుకునేవారు కూడా కొందరుంటారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై ఉన్న గ్రహ ప్రభావాలు మీకు రక్షణ కల్పించే విధంగా ఉన్నాయి. ఇటీవల కొందరు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని లేదా మీ వెనుక విమర్శలు చేస్తున్నారని మీకు తెలిసి ఉండవచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వారి మాటలు మీకు నష్టం చేయటం కంటే మీ విలువను మరింత పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే నిజాయితీగా కష్టపడే వ్యక్తిని కొంతకాలం మాత్రమే అడ్డుకోవచ్చు, కానీ శాశ్వతంగా ఆపలేము. ఈ సమయంలో మీకొక ముఖ్యమైన పాఠం తెలుస్తుంది. ప్రతి పోరాటానికి సమాధానం గొడవ కాదు. కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప సమాధానమవుతుంది. మీ గురించి చెడుగా మాట్లాడేవారికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కాలమే వారికి సరైన జవాబు చెబుతుంది. కొంతమంది సింహరాశివారు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించే వ్యక్తి మీ రహస్యాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, మీపై అసూయపడే వ్యక్తి కూడా మీ ఎదుగుదలకు కారణం కావచ్చు. మీరు మరింత బలంగా మారడానికి, మరింత కష్టపడడానికి కారణమయ్యేది చాలాసార్లు విమర్శలే. అందుకే నెగిటివ్గా మాట్లాడేవారిని చూసి బాధపడకండి. వారిని మీ విజయానికి ఇంధనంగా మార్చుకోండి. ఈ 4 రోజులలో మీకొక నిజమైన మిత్రుడెవరో, కేవలం అవసరానికి దగ్గరైన వ్యక్తెవరో అర్థమవుతుంది. జీవితంలో కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతాయి. అలాంటి వాటిని బలవంతంగా కొనసాగించాల్సిన అవసరం లేదు. మీ విలువ తెలిసిన వారితోనే ముందుకు సాగడం మంచిది. మీరు ఎవరినీ మోసం చేయకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ ఉంటే దేవుని ఆశీస్సులు మీ వెంట ఉంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నవారి శక్తి కంటే మీ ధర్మం బలంగా ఉంటుంది. అవే ఈ సమయంలో గ్రహాలు మీకిస్తున్న ప్రధాన సందేశం. జూన్ 15 నుండి 18 వరకు మీ అదృష్ట ద్వారం ఎక్కడ తెరుచుకోబోతోంది? సింహరాశివారికి ఈ 4 రోజులలో అదృష్టం ఒక్కసారిగా పెద్ద రూపంలో రావడం కంటే చిన్న చిన్న సంఘటనల రూపంలో కనిపించే అవకాశముంది. చాలామంది పెద్ద అద్భుతాల కోసం ఎదురుచూస్తారు. కానీ జీవితాన్ని మార్చేది కొన్నిసార్లు ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న పరిచయం లేదా ఒక చిన్న అవకాశం మాత్రమే. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకోవచ్చు. ఆ పని పూర్తయిన తర్వాత మీ మనసులో ఉన్న భారం తగ్గిపోతుంది. అలాగే ఒక కొత్త ఆరంభానికి మార్గం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో ప్రయాణాలకు సంబంధించిన యోగం కనిపిస్తోంది. కొంతమందికి ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ కారణాల వల్ల ప్రయాణం చెయ్యాల్సి రావచ్చు. ఆ ప్రయాణం కేవలం ఒక పని కోసం మాత్రమే కాదు, ఒక కొత్త అవకాశానికి కూడా కారణం కావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక సమావేశం మీ జీవితంలో ఊహించని మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ రోజులలో వచ్చిన సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న విషయంలా అనిపించినా దాని వెనక పెద్ద అవకాశం దాగి ఉండవచ్చు. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తతో పాటు తెలివి అవసరం. ఈ సమయంలో సంపాదించే అవకాశముంటుంది. కానీ అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అందుకే వచ్చిన ప్రతి రూపాయిని విలువైనదిగా భావించాలి. ఒక స్త్రీ ద్వారా ప్రారంభమైన అవకాశం ఈ కాలం చివరికి మీకు లాభం చేకూర్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ప్రత్యక్షంగా కావచ్చు లేదా పరోక్షంగా కావచ్చు. కానీ ఆ పరిచయం లేదా ఆ సహాయం మీకు ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 4 రోజులలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినా తలుపు తెరవాల్సింది మీరు మాత్రమే. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. సింహరాశివారికి జూన్ 15,
16, 17, 18 తేదీలు జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టంగా చూపించే రోజులుగా కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ ద్వారా వచ్చే అవకాశం, కుటుంబంలో మారే పరిస్థితులు, ఉద్యోగం మరియు ధనానికి సంబంధించిన కొత్త మార్గాలు, మీకు నిజంగా అండగా నిలిచే వ్యక్తుల గుర్తింపు, అలాగే మీ అదృష్టాన్ని మేల్కొలిపే సంఘటనలు ఈ కాలంలో చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. ప్రతి అవకాశాన్ని గౌరవించండి, ప్రతి సంబంధాన్ని విలువైనదిగా భావించండి. దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. ఈ రాశి ఫలాలు మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మన ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన విశేషమైన జ్యోతిష్య విశ్లేషణలను అందుకోవడానికి మన ఛానల్తో కలిసి ఉండండి.